అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 26వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదారు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చెయ్యబడిన. తులారాశి వారికి అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అవసరానికి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. లాభదాయకమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా నిర్ణయాలను తీసుకుంటారు. దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు. కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు. మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆనందంగా ముందుకు సాగుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు చేపడతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. అదేవిధంగా వృత్తి వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వెలువడిన ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది. బంధువులతో పొరపచ్చాలు తొలగిన ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. సమర్థవంతంగా పనిచేసి అధికారుల మన్నలను ఏర్పరచుకుంటారు. స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. భూ సంబంధిత యోగాలు లాభిస్తాయి. పెట్టుబడుల లాభాన్ని అందిస్తాయి. దైవబలం విశేషంగా ఏర్పడుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలను తీసుకుంటారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. మంచి మనసుతో ముందుకు సాగుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. నూతన ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. అధికారుల వలన మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డురావు. మనోభిష్టం నెరవేరుతుంది. మీ యొక్క రంగాలలో అనుమతుల సలహాలు అమృత గొలికిల్లా పనిచేస్తాయి. కొన్ని సందర్భాలలో సర్దుకుపోయే మనస్తత్వం ఏర్పడుతుంది.
అదేవిధంగా శుభ ఫలితాలు వెలువడిన లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. ఆర్థిక యోగాలు ఏర్పడిన అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మంచి మనసుతో చేసే పనులు త్వరగా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపుల అవసరమయ్యే అవకాశం ఉంది. వ్యాపారంలో నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు స్థానచలనాలు ఏర్పడవచ్చు. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభించి ముందుకు సాగుతారు. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అదేవిధంగా భూ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది. ఆలోచనలను ఆచరణలో పెడతారు. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. అనుకున్న దాన్ని సాధిస్తారు. తులారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.